కానీ నాకు ఒకటి నేను ఈ ప్యానెల్ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నా, పబ్లిక్ కన్విన్స్ మీరు ఎంత అనండి, కాళేశ్వరం నీళ్లు కాదు ఎస్ఆర్ఎస్పీ పబ్లిక్ ఆర్ కన్విన్స్ ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు మంచిగా వచ్చినాయి మాకు, ఇప్పుడు నీళ్లు వస్తలేవు. అది కాళేశ్వరం నీళ్ళ ఈ నెల అన్నది తెలియదు, మేలో కూడా చెరువులు మత్తడి వచ్చాయి. ఆ సెంటిమెంట్ ఎవరు మాత్రం కాదలేరు. వన్ సైడ్ నేను రోజు కాళేశ్వరం ప్రకాష్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు మీరు వినాలి. మీరు ఎంత చెప్పినా పబ్లిక్ అయితే బిలీవ్ ఏంటంటే కేసీఆర్ వస్తే అదృష్టం వచ్చింది. 2015 తర్వాత ఒక్కసారి కూడా కరువు లేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి వస్తే వర్షాలు వచ్చాయి అన్నట్టు, కేసీఆర్ వస్తే వర్షాలు వచ్చాయి, చెరువులు నిండి, కాళేశ్వరం నీళ్ళు వచ్చాయి. అది ఎస్ఆర్ఎస్బి నీళ్ళ ఆ నీళ్ళ మిడిమాన నీళ్ళ సంబంధం లేదు, కానీ కాళేశ్వరం నీళ్ళు వచ్చాయి మాకు మంచిగా ఉన్నదనే పబ్లిక్ ఒపీనియన్ ఉంది. రైతుల సెంటిమెంట్ అయితే అది మాత్రం నేను అబ్జర్వ్ చేయగలను. భరత్ ఆ టైంలో ఏమైందంటే నీకు కాళేశ్వరం నీళ్ళ వల్ల స్టోరేజ్ పెరిగింది, స్టోరేజ్ వల్ల బోర్లు రీఛార్జ్ అయినాయి. ఇంతకుముందు చాలా మంది చెప్పిన బోర్లు చేసినప్పుడు వాటర్ రీఛార్జ్ అయ్యింది. చాలా పడవబడ్డ బోర్లు బావులు అన్ని కూడా వాడుకలోకి వచ్చినాయి. సో అది ఇంపాక్ట్ చాలా పడ్డది, మా సింగూరు వరకు పడ్డది ఇంపాక్ట్ అది. సో దాని వల్ల రైతులు ఏమైందంటే అప్పటిదాకా అసలు రెండో పంట వేయని వాళ్ళు కూడా రెండో పంట వేసిన పరిస్థితి ఉంది. అందుకంత రైతులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు రైతులు ఇప్పుడు మనం కాలం ఎవరో మనకు తెలియదు, పాపం తను కూడా వాస్తవం చెప్తున్నారు కదా, కానీ ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? ఓన్లీ చేయలేకపోతున్నారు. ఇది అవినీతి ప్రాజెక్టు, దాన్ని ఇప్పటిదాకా బాంబులు పెట్టి 2 కూల్చేసినట్టు కదా. నాకు తెలిసి ఇంకో 2 ఏళ్లలో మొత్తం కూల్చేస్తారు బాంబులు పెట్టి, ఎవరు తెలియకుండా వీళ్ళే కూల్చేసి మేడిగడ్డ పూర్తిగా నాశనకం కట్టిన కూలిపోయింది అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ కూలుస్తుంది అంటారా? కాంగ్రెస్ కూలుస్తుంది. అదే చెప్తారు. ఇప్పటికే బాంబులు పెట్టినట్లు, నీళ్ళలో పేలినట్టు చాలా ఆధారాలు ఉన్నట్టు చాలా మంది చెప్తారు లోకల్ వాళ్ళు. ఇప్పుడు కూడా ఇంకో 4-5 పిల్లలు మీరే అధికారులు ఉన్నాడు అక్టోబర్ 21. అప్పుడు కాదు, ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు పెట్టి ఇప్పుడు మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇంకా కురిగిపోవడానికి ప్రధాన కారణం బాంబులు పెట్టడం వల్ల అనేది కూడా స్థానికులు చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ ఇంకో 4 పిల్లలు కూడా కూల్చేస్తారు, కూల్చేసి టీఆర్ఎస్ మెత్తేస్తారు. అది ఇంత కక్ష ఎందుకు? ఇప్పుడు ఉన్నది వాతావరణం మీరు స్టోర్ అది చెప్తారు కదా, మీరు చెప్తున్నట్టే అన్ని పాలు చెప్తున్నట్టే మీరు స్టోరేజ్ చేయకండి, ఉన్నదానికి గుంజ చేసుకోండి, పంపులు ఆన్ చేసి వేరే దగ్గర నిల్వ చేసుకోండి. అది కూడా చేయడానికి ఏమి సమస్య? మీకు ఎన్డీఎస్ఏ నీకు వేరే సుందిల గురించి బ్యాడ్ రిపోర్ట్ ఇవ్వలేదు కదా, అది స్టోరేజ్ చేస్తే కూలిపోతుందని చెప్తలేరు కదా. ఓన్లీ మేడిగడ్డ గురించి చెప్పారు కదా. మీకు పైన ఉన్న బ్యారేజ్ల గురించి, సరస్వతి బ్యారేజ్ గురించి బ్యాటరీ మార్క్స్ ఏం లేవు కదా. మీరు వాటిని చేయకుండా మీరు ఇదైతుంది ఎల్లంపల్లిలో నీళ్ళు వస్తాయి రేపు అంటే ఎట్లా? నువ్వు ఆకాశంలో మొగులైంది అయిపోయి ముంత ఉల్కబోసులో కూర్చుంటావా? ఊళ్ళో సామెత ఉన్నది, ఆకాశంలో మొగులైందని చెప్పి ముందు ఉల్కబోసుకుంటాడు. అట్లా కాదు, నీటిని ఎట్లా వాడుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితుల్లో అనేది మనం చూసుకోవాలి. మళ్ళీ వస్తుంది, కింది పోతాయి, కానీ ఉపయోగపడితే ఎంత ఉపయోగం ఉంటది, ప్రజలకు ఎంత సౌకర్యంగా ఉంటది. ఇప్పుడు ఎంతమంది కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు దుబ్బాకలో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు దుబ్బాకలో ఉన్న వాళ్ళకు కూడా మల్లన్న సాగర్ నుంచి వాళ్ళకు నీళ్లు పోయేటి, ఆ నీళ్లు మళ్ళీ నిజాం సాగర్ పోయేటివి. సో నిజాం సాగర్ ఆయకట్టు కూడా తడిచేది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. కనీసం ఇబ్బంది నింపమని చెప్తుంటే నింపలేరు. సరే మీరు అన్నట్టు ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఇవ్వండి, మరి ఇవ్వండి ఎల్లంపల్లి నుంచి ఎంత ఉన్నది నీళ్లు? ఎల్లంపల్లి లేదు, మరి ఎట్లా వస్తుంది నీళ్ళు? వస్తాయి కింద ఉన్నది తీసుకొని ఇవ్వండి అని చెప్తున్నారు. దాన్ని కూడా మీరు వినకపోతే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. మేము వచ్చినప్పుడు చూస్తాం, కరువు వచ్చినప్పుడు చూస్తాం, నీళ్ళు లేనప్పుడు చూస్తామంటే నువ్వు కోరుకున్నప్పుడు వర్షం పడమంటే పడదు, అప్పుడు నీ ప్రభుత్వం పడిపోతుంది. అప్పటిదాకా చూస్తా అంటే మీరు చూడండి ఇంకా మరి. ఒక్క నిమిషం కాలర్స్ తీసుకున్నా. ఒక్క నిమిషం. నెక్స్ట్ మలేషియా నుంచి ప్రభాకర్ లైన్ లో ఉంటారు. నమస్తే ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్కారం అండి. చెప్పండి మేడం. నమస్కారం మేడం. భరత్ గారికి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ ప్రభాకర్. ఎందుకంటే పెద్ద తెలంగాణలోని పెద్ద సమస్య మీద మీరు ఏకధాటిగా డిబేట్ నడుపుతున్నందుకు మీకు వందనాలు సార్. మా డ్యూటీ తప్పకుండా 4th స్టేట్ గా మీ బాధ్యత మీరు నెరవేరుతున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. అలాగే సార్ అక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కూర్చున్నారు కదా సార్. అక్కడ నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను సార్ వాళ్ళందరినీ. ఇల్లు కట్టినోడు దొంగనా, కట్టించినోడు దొంగనా, కట్టినోడా సార్ దొంగ? ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి కట్టింది సార్ ప్రాజెక్టు మొత్తము. మెగా కృష్ణారెడ్డి ప్రాజెక్టు కడితే ఏ నాయకునికి అక్కడ ఉన్న 3 పార్టీలలోకి ఎవరికి లంచాలు పోలేదా సార్?
లంచాలు పోయినా పర్లేదు సార్. వాళ్ళు ఒక్కసారి వాళ్ళు నమ్ముకునే దేవతల మీద వాళ్ళ కన్నా కాళేశ్వరం పైసలు అన్ని పార్టీలకు అందాయి, ప్రజలకు కూడా అందాయి. మొన్న ఎలక్షన్ లో పంచిపెట్టిన అన్ని కూడా మున్సిపల్ ఎలక్షన్ ప్రజలకు కూడా అందాయి. రాజకీయ పార్టీలు సార్ నేను చెప్పేది సార్, ప్రజలు ఆశ జీవులు సార్. ఆ రోజు కూడు కోసం ఆ రోజు ఆశపడే ఆశ జీవులు సార్. ప్రజల గురించి ప్రజలు ఏంటంటే ఈ రోజు కడుపు నిండిందా లేదా అని ఆలోచిస్తారు సార్. వాళ్ళు రేపటి గురించి ఆలోచిస్తారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రోజుకి 25,000 30,000 ఖర్చు అవుతాను సార్. ఇప్పుడు ఖాళీ బయటికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళొస్తానే సార్? ఉంటారు అది. ఒక ఎమ్మెల్యే బయటికి వెళ్ళాలంటే రోజుకు 30,000 ఖర్చు వస్తాను సార్. ఎక్కడి నుంచి వెళ్ళొస్తానే? వాళ్ళ జీతం ఎంత సార్? వాళ్ళ పతి ఎంత సార్? అది ఎవరు ఆలోచించాడు? ప్రతాకము కూలింది. అసలు దొంగని మీరు డబ్బు ఇచ్చినట్టు వాడు కాంట్రాక్టర్ ఎందుకు పడతలేదు సార్? వీళ్ళందరూ ముగ్గురు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఇంత చేస్తే అదేమో వాళ్ళ దృష్టిలో బ్లండర్. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ దృష్టిలో ఇది ఒక మచ్చ. మళ్ళీ వానికే పెద్ద కాంట్రాక్ట్